క్రమంగా విస్తరిస్తున్న బీజేపీ 11 సీట్లలో 2019లో 5 కైవసం, అంటే సగానికి సగం కైవసం. ఈసారి వాటిని నిలుపుకునే ఛాన్స్ తగ్గుతూ వస్తున్న కాంగ్రెస్ ప్రభ ఒక్క సీటే రావచ్చంటున్న సర్వేలు పలు రాష్ట్రాల్లో స్థానిక పార్టీల హవా. ఎక్కడ చూసినా మిత్రులారా, జాతీయ స్థాయిలో కాంగ్రెస్ పార్టీ ఈసారి అధికారంలోకి వస్తుందని ఒక సర్వే కూడా చెప్పడం లేదు, ఒక జాతీయ స్థాయి పార్టీ చెప్పడం లేదు, ఒక జాతీయ స్థాయి నాయకుడు చెప్పడం లేదు. కాంగ్రెస్ వెంట తిరిగి ఆ పార్టీని మోసం చేసే నాయకులు ఎవరైతే ఉన్నారో, మోసం అంటే ఎట్లా అంటే ఆయా రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీలుగా ఉండి కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకుని ఆయా రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీలో ఎక్కువ సీట్లు తీసుకొని కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఓటర్లకు సంబంధించిన ప్రజలకు సంబంధించిన ఓట్లు కూడా ఆ ప్రాంతీయ పార్టీలు వేసుకొని అంటే ఆయా పార్టీలకు వేయించుకొని అధిక స్థానాలు గెలుచుకునే ప్రయత్నం చేస్తున్నాయి తప్ప జాతీయ స్థాయిలో కాంగ్రెస్ అధికారంలోకి రావాలని కానీ ప్రధానమంత్రిగా రాహుల్ గాంధీ బాధ్యతలు చేపట్టాలని ఏ ఒక్క ప్రాంతీయ పార్టీ అనుకోవడం లేదు మిత్రులారా. కేవలం ఆయా రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీలు బలపడేందుకు మాత్రమే కాంగ్రెస్ పార్టీని వినియోగించుకుని కాంగ్రెస్ పార్టీని మరింత బలహీనపరుస్తున్నాయి. ఈ క్రమంలోనే అంతే బలంగా ప్రతి ఏడాది ఎదుగుతూ వస్తుంది బీజేపీ. ప్రధానిగా నరేంద్ర మోడీ బీజేపీ నుంచి ప్రధానిగా నరేంద్ర మోడీ ఎంపికైనప్పటి నుంచి ఈ దేశానికి అనేక సేవలు చేయడం జరిగింది. ఇతర దేశాల ముందు భారత యొక్క కీర్తిని మరింత పెంపొందించడం జరిగింది. గతంలో ప్రధానమంత్రులు పెంపొందించారు, దాంట్లో ఎలాంటి డౌట్ లేదు. ప్రధానిగా నరేంద్ర మోడీ బాధ్యతలు చెప్పిన తర్వాత ఈ గౌరవం అనేది మరింత పెరిగింది. భారతదేశం గురించి తక్కువ చేసి మాట్లాడే తత్వం అనేది దేశంలో ఈ ప్రపంచ దేశాల్లో భారత్ గురించి అంటే తక్కువ చేసి మాట్లాడే సంస్కృతి సంప్రదాయం పూర్తిగా తగ్గిపోయింది. భారత్ గురించి తప్పు మాట్లాడితే వాళ్ళు భరించలేదు, ఎదిరించే స్థితికి భారతదేశం చేరుకుంది. వాళ్ళతో బాగుంటేనే మనతో వాళ్ళు బాగుంటారు, వాళ్ళతో చెడుగా ఉంటే భారతదేశం కూడా మనతో అదే విధంగా వ్యవహరిస్తుందనే కోణంలో ప్రపంచంలోని దేశాలను ఇప్పుడు భావిస్తున్నాయి. కాబట్టే ప్రధాని నరేంద్ర మోడీ గౌరవం అనేది పెరిగింది. ఈ భారతదేశ గౌరవం కూడా ఆటోమేటిక్గా పెరిగిపోయింది. అలా పెరిగినందుకు భారతీయుల గౌరవం కూడా పెరిగింది. ఉక్రెయిన్ రష్యా యుద్ధంలో ఈ ప్రపంచంలో ఏ దేశం చెప్పినా వినలేదు. ఉక్రెయిన్ రష్యా యుద్ధాన్ని ఆపండి, మా భారతీయులు ఉక్రెయిన్లో ఇరుక్కుపోయారు యుద్ధంలో అని చెప్తే మన భారతదేశానికి సంబంధించిన భారతీయులందరూ కూడా తిరిగి ఆ బంగ్లాదేశ్ బార్డర్ దాటే వరకు కూడా యుద్ధాన్ని ఆపిన ఘనత ప్రధాని నరేంద్ర మోడీది. కాబట్టే మరోసారి కూడా ఖచ్చితంగా ఈ దేశానికి ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ బాధ్యతలు చేపట్టడం ఖాయం. అది కూడా బంపర్ మెజార్టీతో మరిన్ని ఎక్కువ స్థానాలు పెంచుకొని. ఈ అంశానికి సంబంధించి ఈశాన్యంలో బీజేపీ పాత్ర ఏ విధంగా ఉంది, ఈశాన్యంలో ఉన్న స్థానాలు కేవలం 11 అయినప్పటికీ గత ఎన్నికల సమయంలో 5 స్థానాలను కైవసం చేసుకున్నటువంటి బీజేపీ ఆ స్థానాలను మరోసారి గెలిచేందుకు సంసిద్ధంగా ఉంది, గెలిచే అవకాశం ఉంది. కానీ కాంగ్రెస్ మాత్రం గెలిచేందుకు అవకాశాలు లేవు. కేవలం బీజేపీ 5 సీట్లు గెలుచుకుంటే ఆయా పార్టీలు ఆయా రాష్ట్రాల్లో ఉన్న ఏవైతే ప్రాంతీయ పార్టీలు ఉన్నాయో మిగతా స్థానాలు గెలుచుకునే అవకాశం ఉంది తప్ప కాంగ్రెస్ పార్టీకి ఒకే ఒక్క సీటు వచ్చే అవకాశం ఉంది. ఈశాన్య రాష్ట్రాల్లో 11 సీట్లే ఉన్నప్పటికీ ఈ సీట్లే ఈ దేశంలో ప్రధానమంత్రి ఎవరు కావాలనే కోణంలో కీలకంగా వ్యవహరించడం జరుగుతుంది. కాబట్టి ఈశాన్యంలో ఈసారి ఏ పార్టీ గెలవబోతుందని ఒకసారి మనం గమనిస్తే 7 సిస్టర్స్ గా పేరొందిన ఈశాన్య రాష్ట్రాల్లో లోక్సభ స్థానాలు తక్కువగానే ఉన్నప్పటికీ దేశ రాజకీయాల్లో కీలక పాత్ర పోషిస్తున్నాయి. ఈ 7 రాష్ట్రాలతో పాటు సిక్కింను సోదర రాష్ట్రంగా వ్యవహరిస్తుంటారు. భూటాన్, మయన్మార్, బంగ్లాదేశ్, నేపాల్, చైనాలతో సుదీర్ఘ సరిహద్దును పంచుకుంటున్న ఈశాన్య రాష్ట్రాల్లో అభివృద్ధి ఇప్పుడిప్పుడే జోరందుకుంటుంది. ఇక్కడ ప్రాంతీయ పార్టీలదే హవా. కొన్నేళ్లుగా జాతీయ పార్టీలు వాటికి తీవ్రంగా పోటీ ఇస్తున్నాయి. గత 2 లోక్సభ ఎన్నికల్లో బీజేపీ మెరుగైన స్థానాలతో ఈశాన్యంలో పాగా వేసింది. అయితే ఇటీవల మణిపూర్ మారణకాండ నేపథ్యంలో సమీకరణలు మారుతున్నాయి. మణిపూర్ కాంగ్రెస్ కు షాక్. మణిపూర్లో అసెంబ్లీతో పాటు లోక్సభ స్థానాల్లోనూ పట్టు నిలుపుకుంటూ వస్తున్న కాంగ్రెస్ కు 2019లో తొలిసారి షాక్ తగిలింది. ఇక్కడి 2 సీట్లలో ఓటమి పాలైంది. ఒకటి బీజేపీ, మరొకటి ప్రాంతీయ పార్టీ నేషనల్ పీపుల్స్ ఫ్రంట్ ఎన్పీఎఫ్ గెలుచుకున్నాయి. 2022 అసెంబ్లీ ఎన్నికల్లో కాషాయ జెండా ఎగరవేసింది. 60 సీట్లకు గాను బీజేపీ 32 సీట్లు కైవసం చేసుకుని సొంతంగా మెజార్టీ దక్కించుకుంది. ప్రాంతీయ పార్టీలైన ఎన్పీఎఫ్, ఎన్పీపీ, లోక్ జనశక్తి పార్టీలతో కలిసి బీరేన్ సింగ్ సీఎంగా ఎన్డీఏ సర్కారు కొలువుదీరింది. గతేడాది కుకీ, మొయితీ తెగల మధ్య చెలరేగిన ఘర్షణలు దేశమంతటా ప్రకంపనలు సృష్టించాయి. అత్యాచారాలు, సజీవ దహనాలతో మణిపూర్ అట్టుడికింది. ఇప్పటికీ పరిస్థితులు నివురుగప్పిన నిప్పులా ఉన్నాయి. ప్రభుత్వం అల్లర్ల బీజేపీ అల్లర్లను నివారించడంలో బీజేపీ ప్రభుత్వం విఫలమైందని, మోదీ కనీసం ఒక్కసారైనా పర్యటించలేదంటూ విపక్షాలు దుమ్మెత్తి పోస్తున్నాయి. ఇక్కడ ప్రాంతీయ పార్టీల హవానే సాగుతుంది. కాంగ్రెస్ పోటీ ఇస్తున్న
బీజేపీ పెద్దగా సోదీలో లేదు, అసెంబ్లీ ఎన్నికల్లో అంతే. 2019 లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ ఎన్పీపీ చెరో సీటు గెలవగా బీజేపీ ఖాతా తెరవలేదు. ఈసారి కూడా అదే ఒరవడి కొనసాగేలా కనిపిస్తుంది. ఇక మిజోరంలో ఏకైక లోక్సభ స్థానం ఎంఎన్ఎఫ్ కాంగ్రెస్ మధ్య చేతులు మారుతుంది. 2019లో ఎంఎన్ఎఫ్ గెలిచింది. నాగాలాండ్లో ఏకైక లోక్సభ సీట్ను 2004, 2014 నాగాలాండ్ పీపుల్స్ పార్టీ గెలుచుకుంది. 2019లో నేషనలిస్ట్ డెమోక్రటిక్ ప్రోగ్రెసివ్ పార్టీ గెలిచింది. ఈసారి ఎన్సిపి కూడా గట్టి పోటీ ఇస్తుంది. ఇక మొత్తం 2019లో పార్టీ పరిస్థితి ఏ పార్టీకి వచ్చిందని చూస్తే అయితే సర్వేలను ముందుగా మనం ఒకసారి గమనిస్తే సర్వేలు ఏమంటున్నాయి, అరుణాచల్ త్రిపురలోని 4 సీట్లు బీజేపీవేనని, మణిపూర్లో బీజేపీ కాంగ్రెస్ చెరోటి, మిజోరంలో జెడ్పీఎం, నాగాలాండ్లో ఎన్డీపీపీ, సిక్కింలో ఎస్కేఎం, మేఘాలయలో ఎన్పీపీకి 2 సీట్లు దక్కుతాయని సర్వేలు అంచనా వేస్తున్నాయి. అదే జరిగితే బీజేపీ ఈశాన్యంలో తన 5 సీట్లను నిలబెట్టుకోనుంది. కాంగ్రెస్ ఒక స్థానాన్ని చేజార్చుకోనుంది. 2 విడతల్లో పోలింగ్. అస్సాం మినహా ఈశాన్య రాష్ట్రాల్లో 11 లోక్సభ స్థానాలు ఉన్నాయి. అరుణాచల్ ప్రదేశ్, మణిపూర్, మేఘాలయ, త్రిపురలో 2 మిజోరం, నాగాలాండ్, సిక్కింలో 1 సీటు ఉన్నాయి. అరుణాచల్, మేఘాలయ, మిజోరం, నాగాలాండ్, సిక్కిం, త్రిపుర వెస్ట్, ఇన్నర్ మణిపూర్ నియోజకవర్గాల్లో తొలి విడత ఏప్రిల్ 19న ఎన్నికలు జరగనున్నాయి. త్రిపుర ఈస్ట్, ఔటర్ మణిపూర్లో 2వ దశలో ఏప్రిల్ 26న పోలింగ్ నిర్వహించనున్నారు. ఇక త్రిపురని చూస్తే త్రిపుర కమ్యూనిస్టుల కోట బద్దలు. ఈ కమ్యూనిస్టుల కంచుకోటలో ఎట్టకేలకు కాషాయ జెండా ఎగిరింది. 1999 నుంచి 2018 దాకా రాష్ట్రాన్ని సిపిఎం నేత మాణిక్ సర్కార్ ఏలారు. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో 60 ఎమ్మెల్యే సీట్లలో 36 స్థానాలు దక్కించుకుని బిప్లవ్ కుమార్ దేవ్ తొలి బీజేపీ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. 2019 లోక్సభ ఎన్నికల్లో 2 సీట్లను బీజేపీ చేతిలో సిపిఎం ఓటమి చవిచూసింది. కాంగ్రెస్ అసెంబ్లీ ఎన్నికల్లో కాస్త ప్రభావం చూపుతున్న లోక్సభ పోరులు మాత్రం పూర్తిగా వెనుకబడింది. ఇక అరుణాచల్లో బీజేపీ పాగా, కాంగ్రెస్ కంచుకోట అయిన ఈశాన్యంలో ఎట్టకేలకు కమనాథులు పాగా వేశారు. ఇక్కడ లోక్సభతో పాటు అసెంబ్లీ ఎన్నికలు కూడా జరగనున్నాయి. 2004 నుంచి 2014 రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారాన్ని చేజెక్కింది. లోక్సభ ఎన్నికల్లో మాత్రం 2 సీట్లను 2004లో బీజేపీ, 2009లో కాంగ్రెస్ నెగ్గాయి. 2014లో చెరో సీటు దక్కించుకున్నాయి. 2019లో మాత్రం మోదీ సునామీ ఈశాన్యాన్ని కూడా ముంచెత్తింది. దాంతో అరుణాచల్ పూర్తిగా బీజేపీ ఖాతాలో చేరింది. 2 లోక్సభ సీట్లతో పాటు అసెంబ్లీలోనూ ఎన్డీఏ పాగా వేసి కాంగ్రెస్ యూపీఏ సుదీర్ఘ పాలనకు తెరదించింది. 60 సీట్ల అరుణాచల్ అసెంబ్లీలో ఎన్డీఏ భాగస్వామ్యాలు బీజేపీ 41, జేడీయూ 7, నేషనల్ పీపుల్స్ పార్టీ 5 గెలుచుకున్నాయి. పెమా ఖండు సీఎంగా తొలిసారి పూర్తి మెజార్టీతో బీజేపీ సర్కారు కొలువుదీరింది. ఈసారి అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ పోలింగ్ కు ముందే ఖాతా తెరిచింది. సీఎం పెమా ఖండుతో సహా 10 మంది అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. 2019లో కూడా ఖండుతో పాటు 3 బీజేపీ అభ్యర్థులు ఏకగ్రీవంగా గెలిచారు. ఈసారి మొత్తం 60 సీట్లలోనూ బీజేపీ బరిలో ఉంది. ఇక సిక్కింలో లోకల్ హవా. ఈ బుల్లి రాష్ట్రంలో కూడా లోక్సభతో పాటు అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్నాయి. ఇక్కడ లోకల్ పార్టీలదే పూర్తి హవా. దేశంలోనే అత్యంత సుదీర్ఘకాలం సీఎం పదవిలో కొనసాగిన రికార్డు దక్కించుకున్న 1994 నుంచి 2019 వరకు 5 సార్లు అంటే పవన్ కుమార్ చామ్లింగ్ కు గత ఎన్నికల్లో షాక్ తగిలింది. ప్రేమ్ సింగ్ తమాంగ్ నేతృత్వంలోని సిక్కిం క్రాంతికారి మోర్చా ఎస్కేఎం చేతిలో చామ్లింగ్ పార్టీ సిక్కిం డెమోక్రటిక్ ఫ్రంట్ ఓటమి చవిచూసింది. లోక్సభ సీటు కూడా ఎస్కేఎం వశమైంది. దాంతో ఈసారి పోరు ఆసక్తికరంగా మారింది. ఇక 2019లో ఏ పార్టీకి ఎన్ని సీట్లు ఒకసారి చూస్తే మొత్తం ఈశాన్య రాష్ట్రాల్లో ఉన్న మొత్తం సీట్లు 11. అరుణాచల్ ప్రదేశ్ లో బీజేపీ 2 పార్లమెంట్ స్థానాలకు 2 గెలుచుకుంది. మణిపూర్లో బీజేపీ 2 సీట్లుంటే 1 బీజేపీ 1 ఎన్పీఎఫ్ గెలుచుకుంది. మేఘాలయలో 2 పార్లమెంట్ స్థానాలు ఉంటే కాంగ్రెస్ 1, ఎన్పీపీ 1. మిజోరంలో 1 పార్లమెంట్ స్థానం ఉంటే ఎంఎన్ఎఫ్ గెలుచుకుంది. నాగాలాండ్లో 1 స్థానం ఎన్డీపీపీ గెలుచుకుంది. త్రిపురలో 2 పార్లమెంట్ స్థానాలు ఉంటే 2 బీజేపీ గెలుచుకుంది. సిక్కింలో 1 పార్లమెంట్ స్థానం ఉంటే ఎస్కేఎం గెలుచుకుంది. అంటే మొత్తానికి చూస్తే ఉంటేనేమో బీజేపీ ఉంటుంది ఈశాన్య రాష్ట్రంలో, లేదంటే ప్రాంతీయ పార్టీ ఉంటుంది, కానీ కాంగ్రెస్ పార్టీ అనేది ఊసే లేదు. కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ ఎన్నికల్లో ఏం ప్రభావం చూపదు అనడానికి ఇదే ఒక నిదర్శనం.